హాయ్ ఎవరివన్. ఇదిగోండి నా ప్యారెట్ ఫిషెస్ మొత్తం సేల్ అయిపోయాయండి. ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ట్యాంక్ ఖాళీ. నెక్స్ట్ దీన్ని నేను ఇంకా మెరైన్ కింద అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నానండి. మొత్తం మెరైన్ ట్యాంక్ కింద కన్వర్ట్ చేసేద్దాం. 5 ఫీట్ ట్యాంక్ని మొత్తం చేద్దామని చూస్తూ ఉన్నాను. ఒకసారి నేను అసలు శాండ్ కూడా తీసి క్లీన్ చేశాను. మీకు చూపించలేదు కదా లోపల ఎట్లుంది, బ్రేసింగ్ ఎట్లుందని చూపించలేదు కదా, అందుకోసం చూపిద్దామని ఈ వీడియో తీస్తూ ఉన్నాను. ఇదిగోండి మొత్తము బాటమ్ బ్రేసింగ్ కూడా ఓకే. మొత్తం నాదంతా హెవీ బ్రేసింగ్ అండి. ఇదంతా లోపల 4 ఇంచ్ స్ట్రిప్ అనమాట. అది ఎటు చూసినా 4 ఇంచ్ స్ట్రిప్. ఓకే. ఇంకా నెక్స్ట్ దీనికి మనం బాటమ్ సంప్ వస్తుంది, టాప్ సంప్ తీసేసాను. అంటే అది కూడా వాడచ్చు అవసరం అయితే పెట్టుకొని. నేను అది ఇప్పుడు పెట్టదలుచుకోలేదు, తర్వాత అవసరం ఉన్నప్పుడు చూడవచ్చు. ఇప్పుడు ఇంకేంటంటే దీనికి హోల్స్ వేయాలా. బాటమ్ సంప్ అంటే హోల్ వేయాలా. ఒకటి బాటమ్కి వేయాలా, లేదనుకుంటే బ్యాక్ సైడ్ వేయాలా. బ్యాక్ సైడ్ వేస్తే ఏంటంటే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. పైప్స్ కూడా కనపడతాయి, పైపులు కూడా బయటకు కనపడతాయి. బాటమ్కి వేస్తే బెటర్ అని చూస్తున్నాను నేను. ఇంక వేస్తే ఆ కార్నర్లో, ఇటు సైడ్ కార్నర్లో వేయాలి, లేదా ఆ కార్నర్లో అయినా వేయాలి, ఆ చివరి కార్నర్లో అయినా వేయాలి. చూస్తానండి హోల్స్ డ్రిల్ ఏది ఎట్లా అయిందని చేసి ఈ వీడియో నేను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాను. లాస్ట్ వరకు చూడండి మొత్తము. ఇది పార్ట్స్గా నేను తీసి జాయిన్ చేసి మీకు ఇందులో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ ఛానల్లో. ఓకే. ఇదిగోండి నెక్స్ట్ నేను ఎక్వేరియం హోల్స్ అయితే వేసేసాను. ఇదిగోండి. కాకపోతే ఆ బ్రేస్ ప్లేట్ కొంచెం చెక్కడం కొంచెం ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే కింద ప్లేట్ తగలకోకుండా వేయాలి. నేను మళ్ళీ ఎక్వేరియం బాటమ్ చూస్తాను, ఇంతవరకు అనుకోలేదు. ఏంటంటే ఒకసారి పెట్టిన తర్వాత ఇంత సైజ్, ఎంత పెద్ద ఎక్వేరియం తీయటం అంటే చాలా కష్టం అనమాట. ఇది థర్మాకోల్ షీట్ తీసేసి ఇప్పుడు స్పాన్ చేసేసి తర్వాత దీనికి కూడా హోల్స్ వేయాలి. కింద నా చెక్క ఉంది, చెక్కకు కూడా హోల్స్ వేయాలి. ఇదిగోండి చెక్క ఇక్కడ ఉంది, చెక్కకు కూడా హోల్స్ వేయాలి. వాటర్ పట్టిందిలేండి. నేను ఎక్వేరియం అది హోల్స్ వేసేటప్పుడు, డ్రిల్ వేసేటప్పుడు వాటర్తో చేయాలి, దానికోసం ఇక్కడ వాటర్ పట్టింది. ఓకే. నెక్స్ట్ కంటిన్యూషన్ చూపిస్తాను. ఇది తీసి ఫోమ్ బోర్డు బిగిచ్చి ఆ ఫోమ్ బోర్డు పైన హోల్స్ వేసేసి ఇంకొన్ని ప్రొసీజర్ ఉంది, నేను మొత్తం చూపిస్తాను మీకు. ఇదిగోండి డ్రిల్ వేస్తూ ఉన్నాను. ఇది వుడ్ డ్రిల్ అనమాట. బాక్స్ ఇలా ఉంటుంది. డ్రిల్ వేస్తున్నాను. 2 హోల్స్ వస్తాయి అనమాట. ఇక్కడ 2 హోల్స్ వస్తాయి. ఇంక ఇందులోనే మనకు ఎక్వేరియం నుంచి సంప్కి వాటర్ వెళ్తుంది అనమాట, ఈ హోల్స్ నుంచి. ఓకే. ఇదిగోండి ట్యాంక్ అనేది నేను వేరే ప్లేస్కి మార్చానండి. లోపల ఫోమ్ కింద మనం థర్మాకోల్ షీట్ తీసేసి ఫోమ్ షీట్ వేశాను. ట్యాంక్ నిపుల్స్ కూడా 2 సెట్ చేసాం లోపల. ఇంకా ఓవర్ఫ్లో బాక్స్ రావాలి. ఆ ఓవర్ఫ్లో బాక్స్ కోసం లెవెల్ చేయడం కోసం నేను 2 ప్లేట్లు అంటించాను అనమాట. ఏంటంటే బాక్స్ లెవెల్ అవుతుంది, లెవెల్ అంటించడం కోసము. ఇకపోతే ట్యాంక్ మనకు ఓవర్ఫ్లో బాక్స్ అనేది మీ ఇష్టం అండి. గ్లాస్తో సెట్ చేస్తారా, లేకపోతే ఎక్రిలిన్తో సెట్ చేస్తారా. కొంతమంది గ్లాస్ ప్లస్ ఎక్రిలిన్ అంటే ముందేం గ్లాస్ షీట్ లాంటిది అంటించేసి, గ్లాస్ అంటించేసి దానిపైన ఎక్రిలిన్ షీట్ అంటిస్తున్నారు. అది మీ ఇష్టము. నా సజెషన్ అయితే మాత్రం నేను ఎప్పుడు గ్లాసే వాడతానండి. ఎక్రిలిన్ షీట్ కూడా ఉంది, అది మీ అంటించదలుచుకుంటే అంటించుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే గ్లాస్ వాడాలి. ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, గ్లాస్ మనం ఎక్వేరియంకి ఏ థిక్నెస్ అయితే వాడామో ఆ థిక్నెస్తో లోపల మనము ఈ బాక్స్ చేసుకోవటం నయం. ఓవర్ఫ్లో బాక్స్లో పైనుంచి ఇప్పుడు చూడండి, ట్యాంక్ సర్టైన్ హైట్ ఉంటుంది కదా, ఈ వాటర్ దూకి బాక్స్లోకి వెళ్ళేటట్లయితేనేమో గ్లాస్ థిక్నెస్ ఎంత ఉందో అంతతో బాక్స్ చేసుకోవాలి. అలా కాకుండా కొంతమంది ఓవర్ఫ్లో బాక్స్ కింద హోల్స్ పెడతా ఉన్నారు. కింద నుంచి పైకి వాటర్ వెళ్తాయి. అలా అయితే మాత్రము మనకు గ్లాస్ థిక్నెస్ ఎంత ఉందో అంత వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటర్ ప్రెజర్ లోపల ఆల్రెడీ కింద నుంచి వెళ్తుంది కాబట్టి సైడ్ గ్లాసుల పైన మనకు వాటర్ ప్రెజర్ పడుతుంది. ఓకే. కాకపోతే ఆ మెథడ్ ఏంటంటే అది సేఫ్ కాదండి. ఇప్పుడు మనం చేసే మెథడ్ ఏంటంటే డ్యూయల్ సేఫ్. ఒకవేళ ఓవర్ఫ్లో బాక్స్ ఫెయిల్ అయితే లోపల ఉన్న పైపుల హైట్ పెంచి పెడతాం కాబట్టి పైపులు ఆపుతాయి. లేదు పైపులు ఫెయిల్ అయినా ఓవర్ఫ్లో బాక్స్ వరకు వాటర్ నిలబడుతుంది. అదే మీరు కింద ఓవర్ఫ్లో బాక్స్ హోల్ వేసి పెట్టారనుకోండి, అప్పుడు ఓవర్ఫ్లో బాక్స్ సెట్ చేయడమే ఒక రకంగా వేస్ట్. అదేంటంటే కనపడకుండా ఉండడం కోసం, ఫిషెస్ ఆ పైపులకు తగలకుండా ఉండడం కోసం పెట్టినట్టు అయింది. దానికోసము. ఓకే. నేనైతేనేమో పైన నుంచి ఓవర్ఫ్లో బాక్స్కి వాటర్ పడేటట్టుగానే చేస్తున్నాను. గ్లాస్ వచ్చేసరికి నేను 12mm గ్లాసే సెట్ చేస్తున్నానండి. 12mm గ్లాస్. ఇదిగోండి 12mm గ్లాస్తో ఇలా సెట్ చేశాను. ఇది అంటించాలి. దీన్ని కూడా అంటించి చూపిస్తాను మీకు లోపల ఈ బాక్స్ అంతా నీట్గా. ఓకే. పైన నుంచి వాటర్ వెళ్తాయి, పైన నుంచి వాటర్ కింద పడతాయి. ఇక్కడ మనకు ట్యాంక్ నిపుల్స్ ఉంటాయి అనమాట ఈ పొజిషన్లో. ఓకే. అంటించి చూపిస్తానండి నీట్గా. ఇదిగోండి నెక్స్ట్ ఇంతవరకు మేము ట్యాంక్ నిపుల్ సెట్ చేయడం అంతా చూసారు కదా. ఇంకా నెక్స్ట్ మనం ట్యాంక్ నిపుల్ పైన ఈ పైప్స్తో ఫిట్ చేయాలి. ఇదిగోండి ఇది వచ్చేసరికి రెడ్యూసర్ అంటే ఇది అంగుళంన్నర పైప్ ఇటువైపు పడుతుంది, ఇదేమో అంగుళం బాతికి పైప్ పడుతుంది. ఇలాంటి రోడ్డు తీసుకొచ్చాము. దీనికి ఇలా మనం ఈ టీత్ లాంటివి పెట్టాం. ఈ టీత్ లాంటివి ఎందుకు పెడతామంటే చూడండి, మామూలుగా కంప్లీట్గా ఇలా ఉందనుకోండి, వాటర్ దీని లెవెల్ పైన వచ్చేసినప్పుడు వాటర్ ఇందులోకి పోదు తొందరగా. అంటే పోవటం అంటే వెళ్తుంది కానీ అంత స్పీడ్గా పోదు. దానికి ఇలా ఒక టర్బులెన్స్ అనేది కావాలి. ఇలా టర్బులెన్స్ అనేది వస్తుంది.
మనం మామూలుగా ఇది పెడితే ఇట్లా నొక్కితేనో వస్తుంది, మామూలుగా ఈ టీత్ పెట్టకపోతే. దానికంటే ఇలా టీత్ పెడితే ఏంటంటే ఈజీగా టర్బులెన్స్ వస్తుంది, వాటర్ కూడా బాగా స్పీడ్గా వెళ్తుంది. అందుకోసం ఈ టీత్ పెడతాం. కావాలంటే చూడండి, నెట్లో మీరు ఏ వీడియోస్ కొట్టి చూసినా సరే మనకు డ్రైన్లో ఏంటంటే ఇలాంటి పైన ఒకటి ఉంటుంది. ఏంటంటే వాటర్కి గైడెన్స్ లాంటిది అనమాట, వాటర్ వెళ్ళడానికి గైడెన్స్, ఏ దారిలో వెళ్ళాలి అలా అనేది. దీనివల్ల ఏంటంటే ఇలా వాటర్ తిరుగుకుంటూ వెళ్తుంది, ఇంకా ఈజీగా వెళ్ళిపోతాయి, స్పీడ్ కూడా పెరుగుతుంది. ఓకే, ఇంకేం లేదండి. నెక్స్ట్ సిపివిసి, ఇదిగోండి సిపివిసి సాల్వెంట్ సిమెంట్, దీన్ని వేసి అంటిటమే ఇది. ఓకే, ఈ రకంగా అంటిటమే ఇంకంతే. ఇటు సైడ్ వచ్చేసాము మనం ట్యాంక్ నిప్పులకి సెట్ చేయటమే. ఓకే, ఇదైతే అర్థమైంది కదా, ఇది కంపల్సరీ ఉండాలా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటిది మాత్రం ఎప్పుడు సెట్ చేసినా సరే. ఓకే, అంతే. నేను ఇది ఫిట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ వీడియోస్ తీసి చూపిస్తాను. ఓకే, ఇదిగోండి నేను లోపల ఓవర్ఫ్లో బాక్స్ సెట్ చేసేసాను అనమాట, లోపల గ్లాస్తో సెట్ చేశాను. ఓకే, ఇదిగోండి వాటర్ ఇందులోంచి వెళ్ళి ఇందులో పడితే ఇంకా పైపులోంచి కిందకు వస్తాయి. కింద సంప వర్క్ జరుగుతుంది. అదిగోండి సంప ఒక సైడ్ సెట్ చేసేసాను, ఇంకో సైడ్ జరుగుతుంది. అయ్యో ఆ గమ్మంతా అదే మొత్తం ఫిల్ అయిన తర్వాత ఇంక నేను సంప డిజైన్ కూడా చూపిస్తాను. కన్వర్షన్ అయితే ఇది. ఇంక ఇప్పుడు నెక్స్ట్ రాక్ స్కేపింగ్ ఉంటుంది, రాక్స్ పెట్టుకోవటం ఏందని. ఇది కాదు, రాక్ స్కేపింగ్ వస్తుంది, అది కూడా పెట్టాక నేను వీడియో తీసి చూపిస్తాను ఎలా ఉందని. ఓకే, ప్రొసీజర్ అయితే ఇదండి. ఇదిగోండి నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఇంకా సంప్ అండి, ఇంకా తయారు చేస్తున్న వర్క్ ఉంది దీనికి, ఇంకా చేయాల్సిందే. ఇది వచ్చేసరికేనేమో ఇక్కడ ఫిల్టర్ సాక్ సెక్షన్ అండి. ఇది ఫిల్టర్ సాక్స్ 4 ఇంచ్ ఫిల్టర్ సాక్స్లు పడతాయి, 4 ఇంచ్ బై 14 ఇంచ్ ఫిల్టర్ సాక్స్లు 2 పడతాయి. ఇది ఓవర్ఫ్లో అయినా సరే, ఫిల్టర్ సాక్స్ నిండి ఓవర్ఫ్లో అయినా సరే ఇది మళ్ళీ ఎక్వేరియంలోకి వెళ్ళిపోతాయి, వాటర్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది. ఈ చాంబర్ ఉంది కదా, ఈ చాంబర్లోంచి వాటర్ కిందకు వచ్చేసి ఇదిగోండి ఈ పక్కన తిరిగి, ఇది రెఫ్యూజమ్ అండి, ఇక్కడ నేను పెట్టుకుంటుంది సెకండ్ పార్ట్ రెఫ్యూజము. ఇదిగోండి ఇది రెఫ్యూజమ్ అనమాట, ఈ పార్ట్ రెఫ్యూజమ్ వరకు వస్తుంది. రెఫ్యూజమ్ నుంచి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది. అంటే నాకు 2 ఎక్వేరియమ్స్ విడివిడిగా చేశాను, 2 సంపుల కింద, మొత్తం కలిపి ఒకటే సంప్ కింద వాడుతున్నాను. అంటే ఓల్డ్ ఎక్వేరియమ్స్ డిస్మాటిల్ చేశానులేండి, వాటినే వాడతాం ఇవి. ఓకే, ఒకవేళ నాకు ఫిల్టర్ సాక్స్ వద్దనుకుంటే, అంటే ఫిల్టర్ సాక్స్ అనేది నాకైతే ఇంట్రెస్ట్ లేదండి. అదేంటంటే ఎక్కువ క్లాగ్ అవుతూ ఉంటుంది, లేదా తక్కువ మైక్రాన్స్ వాడాలా. ఇప్పుడు 200 మైక్రాన్స్ అలాంటిది 225 మైక్రాన్స్ ఎప్పుడైనా సరే పెట్టి రన్ చేసుకోవడానికి ఇది బాగుంటుంది. ఒక 1 వీక్ అట్లా రన్ చేసాం అనుకోండి, వాటర్ క్లియర్గా వస్తుంది. మన ఎక్వేరియం ట్రేడ్లో వాడేది హైయెస్ట్ 225, అంతమించి వాటర్ చెప్పాను కదా ఇంతకుముందు. అంతమించి వాడితే ఏంటంటే ఊరుకునే క్లాగ్ అయింది, మనీ కూడా చాలా ఎక్కువ పడతాయి మనకు. వీక్లీ వచ్చేసి ఒక 2-3 ఫిల్టర్ సాక్స్లు ఈజీగా అయిపోతాయి. అంటే నియర్లీ వీక్లీ వచ్చేసి ఒక 1000 to 1200, 1500 మధ్యలో పడుద్ది మెయింటెనెన్స్, వీటిని కడుక్కొని చేసుకోవాలనుకుంటే. అంత ఆ రేంజ్లో మెయింటైన్ చేయదలుచుకుంటే, హై అండి కడుక్కోకుండా తీసి పడేసి తెలుసుకుంటే మనకు అంతంటే కష్టం అండి, ఆ రేంజ్లో మనం చేసుకోలేము. అంటే నేనైతే ఆ రేంజ్లో బడ్జెట్ పెట్టలేను. కాబట్టి ఇది ఎప్పుడైనా సరే జనరల్గా 225 మైక్రాన్స్ అట్లా పెట్టి ఎప్పుడైనా మనం క్లీన్ చేసుకోవడానికి పనికొస్తుందని చెప్పి ఇది ఉంది, ఇది పోర్షన్. ఇంకా ఇదంతా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి, నేనే తయారు చేస్తాను. ఒకవేళ ఇది మనకు వద్దనుకున్నాను అనుకోండి, ఫిల్టర్ సాక్ సెక్షన్ వద్దనుకున్నాను అనుకోండి, ఇంకా ఫిల్టర్ సాక్ సెక్షన్ తీసేస్తాం. ఫిల్టర్ సాక్ సెక్షన్ తీసేసి నెక్స్ట్ స్పాంజ్ సెక్షన్కి వెళ్తాం. సో ఈ బఫెల్స్ ఉన్నాయి చూసారా, ఇదిగోండి ఇక్కడ పెట్టాము ఈ బఫెల్స్. వీటిలో ఏంటంటే స్పాంజ్ సెక్షన్ వస్తుంది. స్పాంజ్ సెక్షన్కి నేను సపరేట్గా ఇవ్వండి ప్లేట్స్ ఇలాంటివి చేశాను. ఓకే, నేను పెట్టి చూపిస్తాను ఒకసారి, అందులో ఇన్సర్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ ప్లేట్ ఒకటి, ఒక్క నిమిషం అండి. ఇదిగోండి ఇది ఫస్ట్ బఫెల్ ప్లేట్ ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ రెండో బఫెల్ ప్లేట్ అండి, రెండో బఫెల్ ప్లేట్ వచ్చేసి ఇదనమాట. ఏంటంటే కింద ఏమో మంచి స్పాంజ్, హై ఎండ్లో ఉన్న స్పాంజ్ ఏం తీసుకొని దాన్ని వాడతాము ఫిల్టరేషన్ ఎక్కువ కోసం. పైన ఏమో నార్మల్ బ్లాక్ స్పాంజ్ వాడుకోండి, ఇవి రెండు. ఒకవేళ మనకు ఇది ఫిల్టర్ స్పాంజ్ వద్దనుకుంటే ఇంక ఈ మోడల్లో చేసుకోవచ్చు. ఫిల్టర్ స్పాంజ్ అనేది నాకు చెప్పాను కదా ఎప్పుడైనా ఒకసారి రన్ చేయడానికి. నేను టోటల్ ప్రజెంట్ సెటప్ అయితే ఇది. నేను ఈ తయారు చేయటం అదంతా నేను చూపించలేదండి, ఏంటంటే ఇంకా వీడియో లెంత్ అయిపోద్ది. ఇంక ఈ తయారు చేయడం కూడా కొంచెం కష్టం కొడుతూ మనకి చాలా టైం తీసుకుంటుంది ఇదంతా. అందుకోసం ఇంకా నెక్స్ట్ వీటికి డోమ్స్ అండి, డోములు చూపిస్తాను. డోమ్ అంటే ఏం లేదు, దీనికైతే నేను ఒక ప్లేట్ పెట్టేసాం అంతే. ఇక్కడ సెక్షన్, ఈ సెక్షన్ వచ్చేసి ఇది ప్లేట్ మినల్గా ఇక్కడ తీసుకోవడానికి. ఓకే, ఇక్కడ మనకు 2 హోల్స్ వస్తాయి. ఈ హోల్స్లో నుంచి మనకు వాటర్ లోపలికి వెళ్ళేటట్టుగా ఉంటుంది, ఈ ఫిల్టర్ సాక్స్ల దగ్గరికి వెళ్ళేటట్టుగా ఉంటుంది. పైనుంచి ఎక్వేరియం నుంచి ఇక్కడికి వస్తాయి. ఇది వచ్చేసరికినేమో ఇంకా ఇటు సైడ్ రెఫ్యూజమ్ డోమ్ అండి, ఇది కూడా గ్లాస్తోనే చేశాను మొత్తము. టోటల్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా, ఈ గ్లాస్తో చేస్తుంది. ఇది కూడా డోము. ఇది హోల్ వేసి ఇది పెట్టింది ఏంటంటే, ఇది ఫుడ్ ఎప్పుడైనా నేను రెఫ్యూజంలో ఏంటంటే క్లౌన్ ఫిష్ వేస్తాను ఎప్పుడైనా సరే. ఒక క్లౌన్ ఫిష్ సింగిల్ కానీ లేకపోతే ఇంకేదైనా పెంచాను జస్ట్ అట్లా ఇది ఒక చాంబర్లా ఉంటుంది, అట్లా వేసి ఉంచుతాను. ఇది హోల్కి మూత.
ఓకే. ఇదే ఇంకా దీంట్లోకి ఏంటంటే ఇటు పక్క హోల్ ఉంది చూసారా, ఈ హోల్ నుంచి ఎల్ఈడి లైట్ వస్తుంది. ఎల్ఈడి లైట్ ఇట్లా మనకు లోపలికి పెట్టుకుంటాము. ఒకవేళ ఇక్కడ మనకు హోల్డర్ ఫిట్ అవ్వకుంటే ఇంకో సైడ్ కూడా ఈ హోల్డర్ ఇంకోటి ఇచ్చాను, ఇక్కడ మనం బిడ్ చేసుకొని హోల్డర్లోంచి ఇట్లా వెళ్ళిపోవచ్చు. అంటే అది ప్రజెంట్ మనకు మార్కెట్లో ఉన్న లైట్ సెటప్ని బట్టలండి, లైట్కి తగ్గట్టుగా చేసినవి, అంటే నాకు తెచ్చినట్టుగా నేను చేసుకున్నాను. ఓకే. నెక్స్ట్ నేను ఇంకొక సంప్ ఉంది, అది కూడా చూపిస్తాను. అంటే నెక్స్ట్ సైడ్ సంప్ అది. ఇదేమో మనకు స్పాంజెస్, ఫిల్టర్ సాక్స్, రిఫ్యూజింగ్కి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ వచ్చేసినాక ఇంకా బయోమీడియా, తర్వాత స్కిమ్మర్, దాని తర్వాత వచ్చేసరికి ఇంకా రిటర్న్ పంప్ ఉంటుంది. ఇంకా ఆటో టాప్ సెటప్ కూడా చేద్దామని చూస్తున్నాను. మాన్యువల్ ఆటో టాప్ సెటప్, మాన్యువల్ అంటే మామూలు పోసుకోవడం అని కాదు, వాళ్ళు పెట్టి చేద్దామని చూస్తున్నాను. అది కూడా చేసి చూపిస్తాను. నిదానం కొంచెం టైం తీసుకుంటాయి, ఇవన్నీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ పార్ట్ చూపిస్తానండి ఇంకా. ఓకే. ఇదిగోండి, ఇది నెక్స్ట్ పార్ట్. ఇది సంప్లో సెకండ్ పార్ట్ అనమాట. ఇక్కడ నా బయోమీడియా అంతా ఉంటుంది. ఇది స్టాండ్, దానికి ఇది స్టాండ్ లోపల పెడతామండి. ఇది డోమ్. ఈ డోమ్ కూడా 2 పార్ట్స్ అండి, 2 పార్ట్స్. అంటే ఏ పార్ట్ కాబట్టి ఈ డోమ్ సపరేట్గా వస్తుంది, ఈ డోమ్ సపరేట్గా వస్తుంది. ఇక్కడ ప్రోటీన్ స్కిమ్మర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ మనకు రిటర్న్ పంప్ ఉంటుంది. ఇదిగోండి, సంపుకి ఇన్లెట్స్ అని ఈ 2 అనమాట. సంపుకి ఇన్లెట్ ఈ 2 ఇట్లా వెళ్ళి ఇంకా పైప్ లాగా వస్తుంది, ఇక్కడ లోపలికి దిగుతాయి. ఇందులో వాటర్ ఎంట్రీ. ఈ వాటర్ ఇక్కడ నుంచి ఇటు వెళ్ళి మళ్ళీ ఇందులోకి ఇట్లా వస్తుంది. ఇది ప్రోటీన్ స్కిమ్మర్ చాంబర్. ఈ చాంబర్లో నుంచేసి ఇంకా మళ్ళీ ఇక్కడ ఉందండి అది, దీంట్లోకి ఇక్కడ నుంచి ఇందులోకి వెళ్తుంది. ఇది రిటర్న్ పంప్ చాంబర్ దూకుతుంది. ఇది రిటర్న్ పంప్లోంచి మనం పైప్ బయటకు వస్తాయి. ఆటో టాప్ ఆఫ్ అని పెట్టినా సరే ఈ హోల్లో నుంచే. నేను ఇప్పుడు డోమ్ తీసి చూపిస్తాను, జస్ట్ మీకు అర్థమవుతుంది. ఇది తీస్తానులేండి పైది. ఇదేంటంటే ఇది నా సంపు హైట్ తక్కువ ఉంది, అంటే ఇది ఏమంటారు మన స్టాండ్ హైట్ తక్కువ ఉంది, అందుకని నేను ఇట్లా చేయాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఇట్లా చేయడం కుదరదు, ఇట్లా విడిగా ఇట్లా తీరు. ఇది దీని వరకు సపరేట్. ఓకే. ఇదిగోండి, ఇక్కడ నుంచి వాటర్ రిటర్న్ పంప్ చాంబర్లోకి వెళ్తుంది. ఇట్లా అటు కూడా అదే పరిస్థితి. ఈ డోమ్ వరకు సపరేట్గా వస్తుంది, దాని వరకు. ఓకే. ఇది మొత్తం నేను సెట్ చేసి ఇంక చూపిస్తాను. ఇంక అయిపోవచ్చింది నాదంతా. కొంచెం ఇది సంపంత కొంచెం గలీజ్గా ఉంది అంతా. ఇది ఓల్డ్దిలేండి, మొత్తం పాత ఎక్వేరియమే నేను రీమోడల్ చేశాను. ఈ క్లీనింగ్ అంతా ఉంది, నేను పెద్ద క్లీన్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే సంపుతో ఇంక మనకు అవసరం ఉంది, పైన ఎక్వేరియం ఉంటే చూసుకోవాలి. కానీ ఈ మరకలు అక్కడక్కడ పడ్డాయి చేసేటప్పుడు కూడా క్లీన్ చేయాలి. అంతేం లేదు, నేను దీన్ని సెట్ చేసేసుకోవటమే. కొంచెం డ్రై అవ్వాలి, డ్రై అయిన తర్వాత చూసి సెట్ చేసుకోవటమే. ప్రస్తుతానికి అయితే ఇది. ఓకే. నెక్స్ట్ పార్ట్లో చూపిస్తానండి మిగతాదంతా. ఇంకా ఇదిగోండి, ఫైనల్గా నా మెరైన్ ఎక్వేరియం మొత్తం 5 feet ఎక్వేరియం సెట్ చేశాను, రాక్ స్కేపింగ్తో సహా. పైన వచ్చేసరికినేమో ఎక్వేరియము ఇంకా ఫిషెస్ మీరు చూస్తున్నారు కదా, కనపడుతుంది కదా. నేను క్లోజప్లో అప్కమింగ్ వీడియోస్లో మొత్తం చూపిస్తాను. కింద వచ్చేసరికి సంప్ అండి. ఫస్ట్ ఛాంబర్ వచ్చేసరికినేమో ఫిల్టర్ సెక్షను, నెక్స్ట్ ఛాంబర్ వచ్చేసరికేమో రెఫ్యూజము, తర్వాత బయోమీడియా, తర్వాత వచ్చేసరికినేమో మనకు ప్రోటీన్ స్కిమ్మర్ ఉంటుంది, దాని వెనకాల మనకు రిటర్న్ పంప్ ఉంటుంది. ఓకే. ఇదిగోండి, రాక్ స్కేప్ నీట్గా చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఓకే. లైటింగ్ ఇవి లోపల ఉన్నాయి, ట్యూబ్ లైట్లు అండి, వైట్ లైట్. బ్లూ లైట్ కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఫిషెస్కి ఏమి అంత గొప్ప లైట్ ఏమి అవసరం లేదు, నార్మల్ లైట్ ఉన్నా సరిపోతుంది. ఇంకెనిమోన్ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోదలుచుకుంటే మాత్రం లైటింగ్ మంచిది వాడాల్సి వస్తుంది. నేను చూస్తాను, దానికి కొంచెం టైం ఉంది, ఇప్పుడే కాదు. ప్రజెంట్ అయితే ఇంతవరకు వర్క్ అయిపోయింది. ఫిషెస్ కూడా ఇంకా యాడ్ చేయాలి, తక్కువ ఉన్నాయి. ఓకే. ఇదిగోండి, ఇది రెఫ్యూజమ్. బ్రైట్నెస్ బాగా టూ మచ్గా ఉంది. ఇందులో వచ్చేసరికి మనకు రెడ్ మ్యాక్రో ఆల్గాను హల్మిదా ఒకటి ఉంది. చాలా వరకు మొత్తం ట్రిమ్ చేసేసానండి, కంప్లీట్ ట్రిమ్ చేశాను. మళ్ళీ పెరుగుద్ది, కావాల్సినంత పెరుగుద్ది. ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించే పని లేదు. అందుకని స్నేల్స్ కొన్ని ఉన్నాయి, మనం చూపించాను కదా, బ్యాబిలోన్ స్నేల్స్ అవి ఉన్నాయి. ఇది బయోమీడియా వచ్చేసరికినేమో ఇంకా అన్ని టైప్స్ ఆఫ్ బయోమీడియా ఉంది. లైవ్ రాక్స్ కూడా కొన్ని ఉన్నాయి, అంటే ఇంతకుముందు ఎక్వేరియంలో వాడిన రాక్స్ అండి. కొన్ని ప్రోటీన్ స్కిమ్మర్ చాంబర్, అందులో హీటర్. మనకు రెఫ్యూజంలో కూడా హీటర్ ఉంటుందండి, రెఫ్యూజం సైడ్ కూడా హీటర్ ఉంటుంది. మొత్తం 3 హీటర్లు దీనికి, ఎక్వేరియం మొత్తానికి. బ్యాక్ సైడ్ రిటర్న్ పంప్ ఉంటుంది. ఓకే. వైరింగ్ కనెక్షన్ మొత్తం ఇక్కడ ఉంది. ఇంకా సెట్ చేయాల్సింది ఇంకా కొంచెం ఉంది. ఈ రెఫ్యూజంలో ఏంటంటే నేను ఫుడ్ వేద్దామని, అంటే ఎట్లా అంటే స్నేల్స్కి కానీ, రేపు నేను క్లౌన్ ఫిష్ కూడా ఇంకో పేరు ఏమైనా తెప్పించుకుంటే ఈ రెఫ్యూజంలో పెడదామని, దానికోసం ఇది. ఓకే. ఈ ఫస్ట్ ఛాంబర్లో ఫిల్టర్ సెక్షన్లో కావాలనుకుంటే మనం ఫిల్టర్ సాక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అలా ఉంది. ఇవి కనెక్ట్ చేసింది అయితే మాత్రం అవి మామూలు రిమూవ్ చేయొచ్చండి. ఓకే. అవి యూనియన్తో కనెక్ట్ చేసినాయి, సింపుల్గా రిమూవ్ చేసేయచ్చు. పైపింగ్ కూడా ఇబ్బంది లేదు. నేనంతా వాడింది సింపుల్ పైప్ కనెక్షన్, డైరెక్ట్ జాయింట్స్.
హెవీ కనెక్షన్లు ఏమీ వాళ్ళ, చాలా సింపుల్ పైపింగ్ అంటున్నది. ఇది మొత్తం సెటప్ చూసారు కదా. ఇంతటితో నా నార్మల్ ఎక్వేరియం కాస్త మెరైన్ ఎక్వేరియం కింద కన్వర్ట్ చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇంకా. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ అండి.